Welcome to Spoken Telugu Lessons. This lesson name is 400 Short Useful Sentences. Part 1. Alright means manchidi, manchidi. Anything else means inka edaina unda or inka emaina unda. Anything means ఏదైనా or ఏమైనా. So the full sentence is ఇంకా ఏదైనా ఉందా. Are these books? ఇవి పుస్తకాలా? ఇవి పుస్తకాలా? These means ఇవి. Books means పుస్తకాలు. But in a question we say పుస్తకాలా, పుస్తకాలా. So the full sentence is ఇవి పుస్తకాలా. Are those pencils? అవి పెన్సిల్లా? అవి పెన్సిల్లా? Those means అవి. Are you angry? మీరు కోపంగా ఉన్నారా? మీరు కోపంగా ఉన్నారా? Here are means ఉన్నారు, but in a question we say ఉన్నారా. You means మీరు, angry means కోపం, but in a sentence we say కోపంగా. So the full sentence is మీరు కోపంగా ఉన్నారా. Are you coming with me? మీరు నాతో వస్తున్నారా? మీరు నాతో వస్తున్నారా? Here with me means నాతో, with means తో, with me means నాతో. Are you kidding? means జోక్ చేస్తున్నావా or జోక్ చేస్తున్నారా. జోక్ చేస్తున్నావా is without respect, జోక్ చేస్తున్నారా is with respect. Are you opening the door? మీరు తలుపు తెరుస్తున్నారా? మీరు తలుపు తెరుస్తున్నారా? Here you means మీరు, door means తలుపు. Are you sure? మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? Sure means ఖచ్చితంగా. As soon as possible means వీలైనంత త్వరగా, వీలైనంత త్వరగా. As you please or as you like means మీ ఇష్టం, మీ ఇష్టం. Like means ఇష్టం. Be careful, జాగ్రత్త or జాగ్రత్తగా ఉండండి. Be means ఉండండి, careful means జాగ్రత్తగా. Believe me, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. Believe means నమ్మండి, me means నన్ను. Bring the book means పుస్తకం తీసుకుని రా, పుస్తకం తీసుకుని రా. Bring means తీసుకుని రా, book means పుస్తకం. Buy it, కొనండి, కొనండి. Call me tomorrow, రేపు నాకు ఫోన్ చేయండి, రేపు నాకు ఫోన్ చేయండి. Tomorrow means రేపు. Can I help you? means నేను మీకు సహాయం చేయనా, నేను మీకు సహాయం చేయనా. Here I means నేను, help means సహాయం. So the full sentence is నేను మీకు సహాయం చేయనా. Can I open the door? means నేను తలుపు తెరవనా, నేను తలుపు తెరవనా. Here door means తలుపు. Can you help me? means నాకు సహాయం చేస్తారా, నాకు సహాయం చేస్తారా.
హెల్ప్ మీన్స్ సహాయం. మీ మీన్స్ నాకు. కెన్ యూ స్పీక్ స్లోలీ మీన్స్ నెమ్మదిగా మాట్లాడుతారా, నెమ్మదిగా మాట్లాడుతారా. స్లోలీ మీన్స్ నెమ్మదిగా. కెన్ యూ స్పీక్ మీన్స్ మాట్లాడుతారా. కాంట్ యూ ఓపెన్ ద డోర్ మీన్స్ మీరు తలుపు తెరవలేరా, మీరు తలుపు తెరవలేరా. హియర్ యూ మీన్స్ మీరు, డోర్ మీన్స్ తలుపు, కాంట్ యూ ఓపెన్ మీన్స్ తెరవలేరా ఆర్ మీరు తెరవలేరా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీరు తలుపు తెరవలేరా. క్లీన్ ద హౌస్ మీన్స్ ఇల్లు శుభ్రం చెయ్యి, ఇల్లు శుభ్రం చెయ్యి. హియర్ క్లీన్ మీన్స్ శుభ్రం చెయ్యి, శుభ్రం చెయ్యి. హౌస్ మీన్స్ ఇల్లు. క్లోజ్ ద విండో ప్లీజ్, దయచేసి కిటికీ మూయండి, దయచేసి కిటికీ మూయండి. క్లోజ్ ద విండో మీన్స్ కిటికీ మూయండి. ప్లీజ్ మీన్స్ దయచేసి. విండో మీన్స్ కిటికీ. క్లోజ్ మీన్స్ మూయండి. కమ్ బ్యాక్ సూన్, త్వరగా తిరిగిరా, త్వరగా తిరిగిరా. హియర్ కమ్ మీన్స్ రా, కమ్ బ్యాక్ మీన్స్ తిరిగిరా, సూన్ మీన్స్ త్వరగా. కమ్ హియర్ మీన్స్ ఇక్కడికి రా, హియర్ మీన్స్ ఇక్కడికి, కమ్ మీన్స్ రా. కమ్ విత్ మీ టు ద షాప్, నాతో పాటు దుకాణానికి రండి, నాతో పాటు దుకాణానికి రండి. హియర్ విత్ మీ మీన్స్ నాతో, టు ద షాప్ మీన్స్ దుకాణానికి, షాప్ మీన్స్ దుకాణం, టు ద షాప్ మీన్స్ దుకాణానికి. టు మీన్స్ కీ. కమ్ విత్ మీ మీన్స్ నాతో రా, నాతో రా. కమ్ మీన్స్ రా, విత్ మీన్స్ నాతో. కంగ్రాచ్యులేషన్స్ మీన్స్ అభినందనలు, అభినందనలు. కుడ్ ఐ ఓపెన్ ద డోర్ మీన్స్ నేను తలుపు తెరవనా, నేను తలుపు తెరవనా. హియర్ ఐ మీన్స్ నేను, డోర్ మీన్స్ తలుపు, కుడ్ ఐ ఓపెన్ మీన్స్ తెరవనా. కుడ్ యూ కమ్ టు డిన్నర్ మీన్స్ కాస్త భోజనానికి వస్తారా, కాస్త భోజనానికి వస్తారా. హియర్ కుడ్ యూ కమ్ మీన్స్ కాస్త వస్తారా. టు డిన్నర్ మీన్స్ భోజనానికి, డిన్నర్ మీన్స్ భోజనం, టు మీన్స్ కి, టు డిన్నర్ మీన్స్ భోజనానికి. కుడ్ యూ స్పెల్ ఇట్ మీన్స్ కాస్త స్పెల్లింగ్ చెబుతారా, కాస్త స్పెల్లింగ్ చెబుతారా. కుడ్ యూ టెల్ మీ ద వే టు ద స్టేషన్, కాస్త స్టేషన్కు దారి ఎటో చెబుతారా, కాస్త స్టేషన్కు దారి ఎటో చెబుతారా. కుడ్ యూ టెల్ మీ మీన్స్ కాస్త చెబుతారా. ద వే మీన్స్ దారి, but in a sentence we say దారి ఎటో చెబుతారా. To the station means station కు. So the full sentence is కాస్త స్టేషన్ కు దారి ఎటో చెబుతారా. Did you get that means అది మీరు పొందారా or అది మీకు దొరికిందా. Both are correct. You means మీరు, that means అది, get means పొందుట, but in a sentence we say పొందారా. The full sentence is అది మీరు పొందారా or అది మీకు దొరికిందా. Did you open the door means మీరు తలుపు తెరిచారా, మీరు తలుపు తెరిచారా. Here did you open means తెరిచారా or మీరు తెరిచారా. Door means తలుపు. Do you have any pencils means మీ దగ్గర ఏమైనా
పెన్సిళ్ళు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా పెన్సిళ్ళు ఉన్నాయా? డూ యూ హ్యావ్ మీన్స్ ఉన్నాయా. ఎనీ మీన్స్ ఏమైనా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీ దగ్గర ఏమైనా పెన్సిళ్ళు ఉన్నాయా. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్ మీన్స్ మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా. మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా. హియర్ ఎనీథింగ్ మీన్స్ ఏదైనా. టు ఈట్ మీన్స్ తినడానికి. డూ యూ హ్యావ్ మీన్స్ మీ దగ్గర ఉందా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా. డూ యు నో అరుణ్ మీకు అరుణ్ తెలుసా. డూ యు నో మీన్స్ మీకు తెలుసా ఆర్ యూ కెన్ ఆల్సో సే తెలుసా. డూ యు నో అరుణ్ మీన్స్ మీకు అరుణ్ తెలుసా. డూ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ మీన్స్ కొంచెం కాఫీ తీసుకుంటారా. కొంచెం కాఫీ తీసుకుంటారా. డూ యూ లైక్ టు హ్యావ్ మీన్స్ తీసుకుంటారా. సమ్ మీన్స్ కొంచెం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ కొంచెం కాఫీ తీసుకుంటారా. డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ మీన్స్ నేను పొగ త్రాగితే మీకు అభ్యంతరమా. నేను పొగ త్రాగితే మీకు అభ్యంతరమా. హియర్ డూ యూ మైండ్ మీన్స్ మీకు అభ్యంతరమా ఆర్ యూ కెన్ ఆల్సో సే అభ్యంతరమా. ఇఫ్ ఐ స్మోక్ మీన్స్ నేను పొగ త్రాగితే. నేను పొగ త్రాగితే. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను పొగ త్రాగితే మీకు అభ్యంతరమా. డూ యూ నీడ్ హెల్ప్ మీన్స్ మీకు సహాయం అవసరమా. మీకు సహాయం అవసరమా. డూ యూ నీడ్ మీన్స్ అవసరమా. హెల్ప్ మీన్స్ సహాయం. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మీకు సహాయం అవసరమా.